హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే రోజు ఆఫ్టర్నూన్ అనుకోండి, అంటే ఎప్పుడో మార్నింగ్ 9:30 కల్లా బయలుదేరాలనుకుంటే అది కాస్త చూడండి టైం 1 అవుతుంది. 1 o'clockకి బయలుదేరాం. ఇంకా అప్పటికి నా తీర చూడండి ఇంట్లో. మరి ఇంకా ఆడవాళ్ళంటే కంపల్సరీ కదా, ఫ్యాన్స్, లైట్స్, గ్యాస్ ఆఫ్ చేసామా లేదా, ట్యాప్స్ అన్నీ ఆఫ్ చేసామా లేదా, ఎక్కడైనా వాటర్ కారుతుందా ట్యాప్స్లో నుంచి అన్నీ చూసుకొని ఆఫ్ చేసుకొని డోర్ క్లోజ్ చేసి అసలుదే బ్యాగ్ మర్చిపోయాను. మళ్ళీ సరే అని చెప్పి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి బ్యాగ్ తీసుకొని అయితే వస్తున్నాను. మా పిల్లలు బావ అయితే కిందకి దిగేశారు. ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఎండకి వెళ్తుంటే కొంచెం బాగుంది, కానీ కొంచెం ఎండ కొడుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఐదుగురం కలిపి ఒకటే బండి మీద కదా, కొంచెం వీడియో తీసుకుని ట్రబుల్ అయింది. కానీ ఇక్కడ ఈ వాల్ గురించి అయితే చెప్పాలి. ఎందుకంటే ఈ వాల్ ఎప్పుడు వెళ్ళినా ఈ వాల్ పైన ఉండే కొటేషన్స్ ఖచ్చితంగా చదువుతానన్నమాట. కాసేపు బాగుంటాయి కొటేషన్స్. అలాగే పెయింటింగ్ కూడా చాలా బాగా చేస్తారు, అందుకే ఖచ్చితంగా చదువుతాను ఆ కొటేషన్స్ అన్నీ. ఇంకా మేమైతే ఎక్కడికి వచ్చామో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, అర్థమైందా? బిల్డింగ్స్ చూసి అర్థమై ఉంటుంది కదా. మేము అయితే కొల్లూరుకి వచ్చాము, మామయ్య వాళ్ళ దగ్గరికి, అత్తమ్మ వాళ్ళ దగ్గరికి. చాలా రోజులు అయింది, గత 3-4 months నుంచి వద్దాం అనుకుంటే బావకి సండేస్ అయినా వీలు ఉండట్లేదు కదా. ఇంకా అందుకోసమని ఈరోజు ఇంకా ఖచ్చితంగా కుదిరించుకొని వచ్చామన్నమాట. ఎప్పటికప్పుడు వచ్చేటప్పటికి చేంజ్ అవుతూనే ఉంది కొల్లూరు. బయట చేంజ్ అవుతుంది, బిల్డింగ్ లోపల కూడా చేంజ్ అవుతూ ఉంది. అప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది అనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది. ఇంక ఇక్కడ రాగానే వచ్చేటప్పుడు బిర్యానీ తిన్నారు పిల్లలు. ఇంకా దాహం వేసిందనమాట. ఇంకా దిగగానే వాళ్ళైతే వాటర్ తాగుతున్నారు. మా పిల్లలకి ఇక్కడికి రాగానే ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది. అసలు ఎంతలాగంటే అంతలాగా వదిలేసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళ సెలార్లోకి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి పరుగులు ఎత్తుతున్నారు. పంజరంలో వదిలేసిన చిలక్కి వచ్చినంత ఫ్రీడమ్ వచ్చింది. ఇంకా వాళ్ళైతే చాలా ఎక్సైట్గా గబగబా అయితే పైకి వెళ్ళిపోతున్నారు. మా అత్తయ్యకి తెలుసో లేదో మేము వస్తున్నాం అన్నది నాకైతే తెలియదు, కానీ ఏమో మేబీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. చూద్దాము మేము వెళ్ళాక ఎలా షాక్ అవుతారు, ఎలా ట్రీట్ చేస్తారు అన్నదైతే మీరు చూడండి. ఆ గేట్ నుంచి వస్తే ఫస్ట్ ఇల్లే మా అత్తమ్మ వాళ్ళది ఉంటుంది, కానీ మేము ఇటు సైడ్ నుంచి గేట్ నుంచి వచ్చాం కదా. ఇంకా డబుల్ బెడ్రూమ్ అంటే కొంచెం వెంటిలేషన్ తక్కువే ఉంటుంది. అటు ఎవరికి వాళ్ళకి విండోస్ నుంచి ఉంటుంది, కానీ బాల్కనీలో అయితే తక్కువ ఉంటుంది. మేము డోర్ నాక్ చేయగానే మా మామయ్య అప్పుడు స్నానం చేస్తున్నారు, మీరేమనుకోకండి. ఇంకా తీయగానే వాళ్ళు నమస్తేలు అట్లా పెట్టేసి ఇంకా బయట బాల్కనీలో అయితే రన్నింగ్ రేస్ స్టార్ట్ చేశారు. ఫ్రీడమ్. ఇంటి దగ్గర పిల్లల్ని బయటికి అలౌట్ చేయను, ఇంట్లోనే ఆడుకుంటారనమాట. ఇలా బయటికి వచ్చినప్పుడు అసలు మాట వినే ప్రసక్తిలోనే ఉండరనమాట. ఫుల్ బయట ఎంజాయ్మెంట్ తోటే ఉంటారు. ఇంకా నాని అమ్మమ్మల గారాబంకి ఇంకా అసలు ఏం ఆప్షన్ ఉండదు కదా. ఇంకా ఫస్ట్ ఇక్కడ రాగానే మా బావ అయితే వాళ్ళ మమ్మీకి, అంటే మా అత్తమ్మకి ఎలక్ట్రాల్ కల్పిస్తున్నారనమాట. అత్తమ్మకి వామిటింగ్స్ అంట. పర్టికులర్గా ఇంకా అందుకోసము చాలా రోజుల నుంచి మామయ్య పిల్లల్ని కలవరిస్తున్నారని చూపిద్దామని అయితే వెళ్ళాను. ఇంక ఇక్కడ కల్పించి వాళ్ళు ఆడుకుంటారులే, నువ్వు ముందైతే తాగని చెప్పి అక్కడే ఫస్ట్ వెళ్ళి వాళ్ళ నాన్నని పలకరియగాని మామయ్యని పలకరియగాని వెళ్ళి అత్తమ్మకి వాటర్ కల్పించి తాగని చెప్తూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ చిన్నగా టైల్స్ తోటి అయితే దేవుడికి గచ్చి లాంటి ఏర్పాటు చేసుకుంది. ఇలాంటివన్నీ బాగా చేస్తుంది మా అత్తమ్మ, చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి. మేమేమో ఎందుకు ఎక్కడున్న దేవుడే అని చెప్తాము. ఇంక ఇక్కడైతే ఆస్తి పంపకాలు చేశాడు బావ. మా అత్తమ్మ సదరేసుకుంటున్నది. ఆస్తి పంపకాలు ఏంటి అనుకుంటున్నారా? మా అత్తమ్మకి షుగర్ గోళీలు, మా అమ్మయ్యకి బీపీ గోళీలు, అలాగే ఫీవర్ వస్తే వేసుకోనికి, అంటే వాళ్ళకి వెళ్ళనీకి ఫెసిలిటీ ఉండదు కదా అని కొన్ని ఫీవర్ మెడిసిన్స్, వామిటింగ్స్ అలాంటివి కొన్ని తెచ్చి ఇవి వేరు పెట్టుకో, ఇవి నాన్నకి చెప్పు అని చెప్తున్నారనమాట. ఇక్కడ బీరువా ఓపెన్ చేస్తే మా మామయ్యకి షర్ట్ కోసం తీస్తే పిల్లలు రాగానే మా బావ ఎందుకు వస్తారు, ఎవరిది బీరువా అంటే మా అత్తమ్మ అంటుంది ఎవరిదేంటి వాళ్ళదే బీరువా అని. ఇంకా నాది కాదంటే నీది కాదు వాళ్ళదే అనగానే మా బావ కామ్గా ఉన్నాడు. ఇంకా వాళ్ళైతే మామయ్యని తీసుకొని కిందకు వచ్చేసారు. నేను వచ్చి చూస్తే వాళ్ళు అటు నుంచి వచ్చారు, నేను ఇటు నుంచి వచ్చాను. ఇంకా నేనైతే సెలార్లో అంతా వెతికాను. సెలార్లో బైకులు ఎక్కబెట్టట్లే, అందరూ బయట పెడుతున్నారు కార్లు. ఇంకా వాళ్ళైతే వచ్చారు. ఇంకా మేము మామయ్యకి నడవనికి రాదు కదా, స్టెప్స్ ఎక్కి దిగనికి రాదు.
సో అత్తమ్మ బయటికి వస్తారు, చూస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తారు, ఏదైనా పని ఉంటే చేసుకుంటారు, షాప్కి కూరగాయలకు వెళ్తారు. కానీ మామయ్య అసలు ఇల్లు దాటి బయటికి రాలేరనమాట. ఆయనకి స్టెప్స్ దిగడం రాదు, అలాగే కొంచెం మర్చిపోయేది పక్కన పెడితే అసలు స్టెప్స్ దిగడం రావట్లే, ఎక్కొస్తలే, కాలు నొప్పులు అనమాట. సో అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి, ఇలా మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు తిప్పలేము, ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే మేము ఎప్పుడు ఆగం పిల్లల్ని వేసుకొని పోతామా, ఆగం వస్తాం. మేము అనుకున్న టైంకి అది కుదరదు. ఈరోజు పర్టికులర్గా ఇంకా మేము తిప్పుతాము తాతయ్యనని ఇంకా మా పిల్లలు పట్టుబట్టి ఒకరిని మించి ఒకరు వాటా వేసుకొని, ఫస్ట్ మా చిన్నోడు, కానీ వాళ్ళకి బ్యాలెన్స్ ఆగట్లేదు. అది కొంచెం చేరు వెయిట్ ఉంటుంది. మామయ్య కూడా పెద్దవాళ్ళు, వాళ్ళు చిన్నపిల్లలు కదా, అది అటంటే ఇటు పోతుంది, ఇటంటే అతుపోతుంది. అయినా సరే వాళ్ళు చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా, అంటే నువ్వు తిప్పాలి అని, మళ్ళీ నేను వీడియో తీస్తున్నానని వీడియో కోసం అని అనుకోకండి. వాళ్ళు ఫస్ట్ మేము వెళ్ళగానే చెప్పింది అది, వీల్ చైర్కి తాతయ్యని తిప్పేద్దాము అని. ఇంకా పిల్లలైతే తిప్పుతున్నారు. కానీ ఇక్కడ చూసారా, మా పిల్లలు తిప్పుతున్నారన్న ఆనందమే లేదు మా మామయ్యకి. ఏం చేస్తున్నారంటే, లోపల ఉండొచ్చు కానీ చెట్లు వెతుక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే మామయ్య చెట్ల మందు పోస్తారు, లైక్ ప్రెగ్నెన్సీ కోసము, కొన్ని వాతమని అలా అంటారు కదా. ఇంతకుముందుకు మందు పోసేవాడు, చెట్ల మందు. ఇంకా నిజామాబాద్ వెళ్ళిన నుంచి అయితే తగ్గించేసా. ఎందుకంటే ఆయన కాలు నొప్పులు వచ్చిన కాంచి, నిజామాబాద్ అని కాదులే, కాలు నొప్పి వచ్చిన కాంచి ఇంకా మాకు చెప్తూ ఉంటారు, ఈ చెట్టు తెండి, ఆ చెట్టు కనిపిస్తే తీసుకురండి, దీనికి తెండి అంటే ఇంకా ఎవరు బిజీ అల్లది కదా. అక్కడ ఉన్నప్పుడు బావ బిజీ, ఇక్కడ ఉన్నప్పుడు మేము బిజీ, ఇంకా అత్తమ్మ బిజీ. ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు ఆయన దంచలేరు, మళ్ళీ అవన్నీ అత్తమ్మ దంచాల్సి వస్తుంది. ఇంకా అందుకోసమని ఇంకా అత్తమ్మ కానీ మేము కానీ ఏం తేవట్లేదు. కానీ ఆయన మాత్రం వెతుక్కుంటూనే ఉన్నారు చెట్లు, పిల్లలు తిప్పుతూ ఉంటే. ఇంక ఇక్కడ బాగా మాకంటే మామయ్య కంటే కూడా నా పిల్లలు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, చిన్నపిల్లల్ని వేసి తిప్పుకపోయినట్టు రప్ప ఎలా, ఇక్కడికి వచ్చిన స్లాబ్గా ఉండి అది ఫాస్ట్గా రన్ అవుతుంది. ఇంకా దాంతో వాళ్ళు చూడండి ఉరుకుడు పట్టుకొని చాలా బాగా తిప్పారు. అప్పుడప్పుడు పిల్లల్ని చూపిస్తూ ఉండాలి కదా. మామూలుగా అయితే అందరూ ఒకే దగ్గర ఉంటారులేండి, కొంతమంది ఉంటారు, కొంతమందికి ఉండదు. కానీ చూపిస్తూ ఉంటేనే బాగుంటుంది. బాగా కలవరిస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ అంతా తిప్పాక కొద్దిసేపు ఎండకైతే కూర్చోబెట్టాము. ఈ గ్యాప్లోనే మా అమ్మడికి దాహం వేసింది, ఆకలి వేసింది. కొన్ని స్నాక్స్ తెచ్చుకొని వాళ్ళ తాతయ్యకి కొంచెము, వాళ్ళు కొంచెం అయితే తినేశారు. తిన్నాక ఇంక ఇక్కడ మాకైతే పైకి వెళ్తే ఛార్జింగ్, కరెంటు పోయిందనమాట. మేము వెళ్ళడం, కరెంటు పోవడం రెండు ఒకేసారి జరిగినాయి. దాన్ని కొన్నిసార్లు ఫేట్ అంటారు కదా. ఇలా కిందంతా తిప్పి కాసేపు ఎండకు నిల్చోబెట్టి మేమైతే ఇంకా పైకి తీసుకెళ్ళామా. పవర్ పోయింది. ఇంకా 4 o'clock వరకు పవర్ పోయింది. మాకు ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా ఆప్షన్ లేదు. అత్తమ్మ వాళ్ళ ఇంట్లోకి ఇంకేమీ కనిపిస్తలేదన్నమాట. ఇంకా వెళ్ళినవి అయితే తీసుకెళ్ళి పిల్లలకు తినిపించుకొని మామయ్యకి పెట్టేసి ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము. ఇంకా ఇక్కడైతే అక్క వాళ్ళు వస్తారు. ఇంకా మామయ్యకి, అత్తమ్మకి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తూ ఉన్నారు. అలాగే అక్కడ మేము కొన్ని కాదులేండి, మా డాడీ గారితో ఒక చిన్న డ్యాన్స్ షూట్ అయితే చేశాను. డ్యాన్స్ చేయమని చిన్న రీల్ ఒకటి, అలా కొంచెంగా. ఇంకా చాలా మా టైం అంతా కింద తిరగడానికే సరిపోయిందనమాట. వీళ్ళు తిప్పుతున్నారా, నేను వీడియో తీస్తున్నాను. మా బావ అత్తమ్మేమో మాట్లాడుకుంటూ ఉన్నారు. అత్తమ్మేమో వద్దు పిల్లలకి కడుపు నొస్తుంది, వద్దు ఇంకా తిప్పింది చాలేరా అని అత్తమ్మ అంటుంది. బావేమో వాళ్ళు ఇష్టంగా చేస్తుంటే నువ్వు చెడగొడతావెందుకు, వాళ్ళకి మనం తిప్పమని చెప్పలే, అయినా దాన్ని దొబ్బినంత మాత్రం కడుపు ఎందుకు నొస్తుంది, అదే వెళ్తుంది కదా అని బావ. ఇంకా ఫైనల్గా మా అత్తమ్మ మొత్తుకోంగా ఇంకా బావ అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా వాళ్ళైతే ఆడుతూ ఉన్నారు. మా అమ్మగాడికి ఆడి కాళ్ళు నొప్పులు కూడా వస్తూ ఉన్నాయి మధ్యలో. అయినా సరే నీ అవ్వ తగ్గేదే లేదన్నట్టు ఆటే ఆడుతుంది. చూడండి, ఎక్కడ చూసినా 4 sides రోడ్స్ కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తూ అపార్ట్మెంట్స్ అన్నీ చూస్తూ. ఇంక ఇక్కడ పప్పీస్ అనమాట, కొంతమంది పెంచుకునే పప్పీస్ ఉన్నాయి, కొన్ని నార్మల్ పప్పీస్ కూడా ఉన్నాయన్నమాట, రోడ్ సైడ్ పప్పీస్. మా పిల్లలకి భలే ఇష్టము, నాకేమో చాలా భయం. వాళ్ళకి పిచ్చి తెలుసు అసలు, అవంటే ఎంత పిచ్చి అంటే
ఎక్కడ పప్పి కనిపించినా తెచ్చుకుందామా తెచ్చుకుందామా అంటారు. ఇవనే కాదు, మేక పిల్లలు, ఆవు పిల్లలు ఇలాంటివి ఏం కనిపించినా పెంచుకుందాం మమ్మీ, తెచ్చుకుందాం మమ్మీ అంటారు. ఇంకా ఆవు పిల్లలు మేక పిల్లల సంగతి పక్కన పెడితే పప్పీస్ అంటే నాకు భయం అన్నమాట. మామూలుగా కుక్కలు కరుస్తాయని భయం ఉంటుంది కదా, అదే రకంగా నాకు భయము, నాకు అసలు ఇష్టం ఉండదు. వద్దు వద్దు అంటున్నా. ఇంకా మా డాడీ ఎక్కడ దొరికితే అక్కడ చిక్రీ చిక్రీ సాంగ్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇంకా వీళ్ళతో అవ్వదులే చిత్తల్లి మనం వెళ్దాం రా అని చెప్పి నేను నా చిత్తల్లి అయితే ప్రశాంతంగా, ఎందుకంటే బైక్స్ కార్స్ వస్తున్నాయి, ఇంకా చేయి పట్టుకొని తనని మాటలలో పెట్టి మాట్లాడించుకుంటూ వీడియో తీస్తూ వెళ్తున్నాను అనమాట. ఎలా ఉంది, నీకు నచ్చిందా, ఇది ఎవరింటికి వచ్చామంటే ఇది నాని వాళ్ళ ఇల్లు, నాని వాళ్ళ ఇంటికి వచ్చాము అని చెప్పారు. నేను చెప్పాను కదా పవర్ పోయిందని. ఇంకా మేము వచ్చే ముందే వచ్చిందనమాట. ఇంకా మామయ్య అయితే ఏడుస్తుంటే పిల్లలకి రాబుద్ది అవ్వట్లేదు, కానీ ఇంకా ఆప్షన్ లేదు కదా మాకు. ఇంకా బాధగా చెప్తూ మా డాడీ అయితే, సరే తాతయ్య నువ్వు ఏడవకు, నీకేం కావాలో చెప్పు, నెక్స్ట్ సండే మళ్ళీ వస్తాము, ఆ రోజు నీకు నచ్చింది వండుకొస్తా, ఏం వండుకరమ్మంటావు అని అడుగుతూ ఉన్నారనమాట. నా పిల్లలకైతే కల్మషం ఏముండదు, బాగా కలిసిపోతారు, కొత్త పాత ఏముండదు, మంచిగా మాట్లాడేస్తారనమాట. మీ పిల్లలు ఇంతేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.